హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎన్కే డివోషన్. ఈ రోజు మనం చూద్దాం ఒక భక్తిమయమైన పర్యావరణ ప్రేరణ కలిగించే అద్భుతం. హైదరాబాద్ నాగోల్ ప్రాంతంలో తిరంగా యూత్ అసోసియేషన్ వారు ఎంతో శ్రద్ధతో, శ్రమతో, సమర్పణతో నిర్మించిన 63 అడుగుల విశ్వసేన మహాగణపతి. ఈ విగ్రహం ప్రత్యేకత 100% ఈకో ఫ్రెండ్లీ పద్ధతిలో ప్రకృతికి మిత్రంగా, భక్తికి ప్రేరణగా, వినూత్నంగా రూపొందించబడిన మహాగణపతి. తిరంగా యూత్ అసోసియేషన్ యువత ప్రతి దశలోనూ స్వయంగా పాల్గొని మట్టితో, సహజ పదార్థాలతో ఈ విగ్రహాన్ని శిల్పకళా నైపుణ్యంతో నిర్మించారు. ఈ శ్రీ విశ్వసేన మహాగణపతి రూపం సకల విఘ్నాలను తొలగించి సమాజానికి శాంతి, శుభం, శక్తిని అందించే ఒక ఆధ్యాత్మిక కేంద్రమై నిలుస్తుంది. ఈ ఆధ్యాత్మిక సందర్శనను మీరు అనుభవించాలంటే సమీక్షించవలసిన చోటు నాగోల్, హైదరాబాద్. ప్రతి ఏటా అద్భుతంగా ఈ మహాగణపతిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది కేవలం ఒక విగ్రహం కాదు, ఇది ఒక యువత యొక్క ప్రతిజ్ఞ, భక్తితో పాటు భూమి మీద ప్రేమ చూపించే సంకల్పం. ఈ వినాయక చవితి మన పూజలో పర్యావరణ చైతన్యాన్ని జోడించుకుందాం. తిరంగా యూత్ అసోసియేషన్ వారి ఈ ఆచరణ మనందరికీ ఒక మార్గదర్శకంగా నిలవాలి. ఇలాంటి అద్భుతమైన మరెన్నో వీడియోల కొరకై మన ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. లైక్ చేయండి, షేర్ చేయండి. గణపతి బప్పా మోరియా. విశ్వసేన మహాగణపతికి జై. చాలా భారీ వినాయకుడు అండి. 3 ఫీట్ల వినాయకుడు సుమారుగా మట్టితో చేయబడింది. శనివారం రోజున యథాస్థితిలో వినాయకుని నిమజ్జనం జరుగుతుంది. ఉన్న చోటే వినాయకుడి నిమజ్జనం జరుగుతుంది. సో భక్తులందరూ వచ్చి చూశారు కదా. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం మన ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.